నమస్కారం నమస్కారం అమ్మా. ఓకే అమ్మా, గుడ్. నీ పేరేంటమ్మా? గోవిందమ్మ. ఎప్పుడయ్యావమ్మా నువ్వు? 2006 అయ్యావు. గుడ్. పాలసీ వచ్చి చాలా రోజులు అయిపోయింది. 96, 97 ఆ ప్రాంతాలు ఇచ్చారు. చేసాం. కూర్చోమ్మా. ఏమ్మా నమస్కారం అందరికీ. నమస్తే అమ్మా. నమస్కారం. అంతా హుషారుగా ఉన్నారు ఆడబిడ్డలంతా. నమస్కారం. హాయ్, రండి రమ్మా. ఏం చేస్తావమ్మా నువ్వు? ఓకే అమ్మా. నీ పేరేమన్నావమ్మా? కౌశల్. ఇప్పుడు ఎంపీసీ చేస్తున్నావా? ఎంపీసీ చేసి ఏం కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి కాలేజీలో రావాలి. ఇప్పుడు నుంచి ఏం చేయాలి? ఫస్ట్ ఇయరా? ఇప్పుడు ఎక్కడ మరి? ఎక్కడ? రామకుప్పం లేకుంటే గుడిపల్లి? మామూలు డే స్కాలర్సే కదా? అచ్చా, బాగా చదువుకోవాలమ్మా. ఇప్పుడు మీకు అందరికి ఏమైనా స్పెషల్ గా కోచింగ్ పెట్టిస్తే మీరు చదువుకోగలుగుతారు ఇంకా బెటర్ గా. నేను మాట్లాడతాను కడా తరఫున ఏం చేయాలనేది. ఇంటర్మీడియట్ చేసే వాళ్ళందరినీ బాగా స్పెషల్ కోచింగ్ పెట్టి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చి చేద్దాం, వర్కౌట్ చేద్దాం. బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు. మీరు మాకు అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్లు అన్ని మాకు బాగున్నాయి సార్. ముందైతే కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టేవాళ్ళు కాదు సార్. ఇప్పుడు మా మధ్యాహ్న భోజనం ద్వారా మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పెడుతున్నారు సార్. రోజు బాగుంటుంది సార్. ఫ్రీ బస్ ఉంది, 15,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు కదా మీకు. మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, పుస్తకాలు ఇచ్చాం. ఇంకా నువ్వు చేయాల్సింది ఏంటి? బాగా చదువుకోవాలి. చదువుకుంటే జీవితంలో బాగా సెటిల్ అవుతారు. గుడ్. ఇంకా నీ అనుభవాలు, నీ ఆలోచనలు? మా నాన్న ఫార్మర్ సార్. మా అమ్మ ఇంట్లో ఉంటుంది. ఎంత భూమి ఉందమ్మా మీకు? 1 ఎకరా ఉంది సార్. 1 ఎకరా ఉంది. 2 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు పంట వేసుకోవచ్చు, ఆవులకు కూడా నీళ్లు ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు. ఎంతమంది మీరు పిల్లలమ్మా? సార్ మేము 4 ఆడపిల్లలం సార్. నువ్వు పెద్ద అమ్మాయి, ఎన్నో? 3వ అమ్మాయి. మీ పెద్ద ఇద్దరు మీ అక్కలు ఏం చేస్తారు? డిగ్రీ చేస్తాను. 7th క్లాస్ చేస్తుంది. ఓకే అమ్మా, గుడ్. ఇద్దరికి వస్తున్నాయమ్మా ఇప్పుడు డబ్బులు? మీకు మీ చెల్లి కూడా వస్తుంది. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్ లక్. కూర్చో. నీ పేరేంటి? మణికంఠ సార్. మణికంఠ, ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుడిపల్లిలో చదువుతున్నాను సార్. గుడిపల్లిలో చదువుతున్నావు? సార్. ఏం కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఏమన్నా చదువుకుని ఉన్నారు మీ ఇంటికి? మీ ఊర్లో పక్కన కానీ ఎక్కడన్నా ఉన్నారు సార్. బాగా డబ్బులు సంపాదిస్తున్నారా? బాగానే ఉన్నారు వాళ్ళు? మళ్ళా డబ్బులు సంపాదించి తల్లికి తండ్రికి ఇస్తున్నారా? ఇవ్వడం లేదా? ఇస్తున్నారు సార్. బాగా చూసుకుంటా ఉన్నారు. బాగా చూసుకుంటున్నారు తల్లిదండ్రుల్ని? ఇప్పుడు నువ్వు 2 ఏళ్లలో నువ్వు బాగా చదువుకోవాలా. చదువుకొని ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఐఐటీస్ ఉన్నాయి. ఐఐటీలో చదువుకుంటే నీ యొక్క జీవితం మారిపోతుంది. ఇప్పుడు ఏం చెప్పు నువ్వు? ఏంటి విషయాలు చెప్పు. సార్ మా నాన్న లేదు సార్, చనిపోయినారు సార్. మా అమ్మ ఒకటే ఉండేది సార్. మా అక్కకి పెళ్లి అయిపోయింది సార్. మా నాన్న చనిపోయి 2 years అవుతుంది సార్. అప్పటి నుంచి విడో పెన్షన్ రాలేదు సార్. మొన్న జూలైలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే శాంక్షన్ అయింది సార్. ఏదైనా ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ ద్వారా మా ఇల్లు గడుస్తూ ఉంటుంది సార్. మా అమ్మ నేను ఇద్దరే ఉండేది సార్. నీకు ఇప్పుడు 15,000 ఇచ్చారు కదా? సార్. మధ్యాహ్నం కూడా భోజనం పెడుతున్నారు కదా? సార్. కాలేజ్ లో మంచిగా సన్న బియ్యంతో చేసినటువంటి అన్నం పెడుతున్నారు. అక్కడ బాగా చదివిస్తున్నారు. అన్ని పుస్తకాలు ఇచ్చారు. చొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం కింద అన్నం కూడా పెడుతున్నారు. అన్ని. ఇంకా నీ బాధ్యత ఏంటి? బాగా చదువుకోవాలి. నమ్మకాన్ని బాగా చదువుకుంటాను. బాగా చదువుకో. మళ్ళీ నేను చూస్తా. ఎవరికి వచ్చినప్పుడు కనుక్కుంటా మళ్ళా. ఓకే. మీ నాన్న లేడు, అమ్మ ఒకటే ఉంది. అందుకే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. అదే మరి ఇప్పుడు నీకు 15,000 ఇచ్చాం. అన్ని చేస్తున్నాం. నువ్వు బాగా చదువుకొని మళ్ళా మీరు సమాజానికి ఒక ఆస్తిగా,
ఒక అసెట్ గా తయారు కావాలి. ఎస్ సార్. నమ్మకమేనా? ఎస్ సార్. ఓకే మా, గుడ్. థ్యాంక్ యూ, గుడ్ లక్. మే గాడ్ బ్లెస్ యూ. రమ్మా, పేరేంటమ్మా? ఏంటమ్మా, ఏం చేస్తావు? ఇంట్లో ఉంటామా? ఎంతమంది మీరు మొత్తం ఇంట్లో? 8 మంది ఉన్నారమ్మా. ఏమేం చదువుతున్నారమ్మా పిల్లలందరూ? పెద్ద అబ్బాయి వచ్చి మా యజమాని కూలి పని చేస్తారు సార్. పెద్ద అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నారు. రెండో వాడు 10th క్లాస్. మూడో వాడు 7th క్లాస్ సార్. నాలుగోది అమ్మాయి 6th క్లాస్ పోతా ఉంది. తర్వాత అబ్బాయి 4వ క్లాస్ పోతా ఉన్నాడు. తర్వాత అబ్బాయి 3 క్లాస్. ఇంకొక అబ్బాయి 1వ క్లాస్ పోతా ఉన్నాడు. మొత్తం ఎంతమంది అమ్మా? 6 మంది సార్. 6 మంది. ఇప్పుడు 6 మందికి కూడా వచ్చిందమ్మా తల్లికి వందనం. 13 × 6 78,000 ఇచ్చారు. ఆనందంగా ఉన్నావు మనవు? గుడ్, చాలా సంతోషమ్మా. పిల్లల్ని బాగా చదివిస్తున్నావా? మీ పిల్లలందరూ ఉన్నారమ్మా ఇక్కడ? రమ్మనండి అందరినీ. గ్యాస్ ఫ్రీగా ఇచ్చారు. ఆర్టీ బస్సుల్లో మీకు ఫ్రీ శక్తి పెట్టాం. కూడా జైదవాకి 2 సారి మేము తోడుకొని పోయాము. తర్వాత మీరు ఇప్పుడు మీకు ఒక ఇది తీసుకొచ్చారమ్మా, కొత్త ప్రాజెక్ట్ ఒకటి, సంజీవని అనే పేరుతో. మీకు ఆన్లైన్ రికార్డ్స్ పెడుతున్నాం, అక్కడ చేర్పిస్తానని చెప్తాను. మేమే చూసుకొని అతనికి అవన్నీ సెట్ చేసి చేస్తాం. ఆ ప్రాజెక్ట్ అని మొత్తం చేసి ట్రీట్మెంట్ అంతా ఇచ్చి మీకు మంచి చేస్తాం. స్టేట్ పిల్లలు బాగా చదువుతున్నారు మీరు? రండి, ముందుకు రండి. ఏంట్రా, అందరూ బాగా చదువుతున్నారా? నమ్మకమేనా? మీకు అందరికి ఇప్పుడు డబ్బులు ఇచ్చాం, తెలుసా నీకు? నీకు 15,000 వేసాం మీ అమ్మ అకౌంట్లో. నువ్వెన్నో క్లాసా? ఎన్నో క్లాసు? ఫస్ట్ క్లాస్. తెలుగు కొద్దిగా వస్తుందా? నువ్వెన్నో క్లాస్ రా? 4వ క్లాస్. నువ్వమ్మా? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. ఏ సబ్జెక్ట్ అమ్మా నువ్వు? నమస్కారం. ఏ సబ్జెక్ట్ మా? ఏమ్మా? వొకేషనల్ కోర్సెస్. వొకేషనల్ కోర్సులు ఏం చేస్తున్నావు? అందరూ బాగా చదువుకోండి. మీ అమ్మ కష్టపడతా ఉంది, మీ నాన్న కూలి పని చేస్తాడు, మిమ్మల్ని అందరినీ బాగా చదివించాలనుకుంటున్నారు. ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటాం. బాగా చదువుకోండి, సరేనా? ఏంట్రా, చదువుకుంటావా? అదేమ్మా, నేను చెప్తానమ్మా, రాసుకొని ఏం చేయాలి చేపిస్తాను. నేను చూపిస్తానండి, నేను చేపిస్తాను, బాగా చేపిస్తాను. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఇట్లా నిలబడుకోండి, రండి, ఇట్రండి, అందరూ ఇట్రండి. ఓకే అమ్మా, గుడ్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. రమ్మా, నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ సార్. హార్టీ వెల్కమ్ టు యు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చదువుకున్నా మనం? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్ చేసావు. హౌస్ వైఫ్ సార్. ఓకే అమ్మా. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? డ్రైవర్ సార్. డ్రైవర్. ఎక్కడమ్మా? లోకల్. లోకల్ గా ఆటోనా లేకుంటే ట్యాక్సీ? కార్ సార్. కార్ పెట్టుకున్నా. సొంత కారా లేకుంటే? అదేమ్మా. ఇప్పుడు ఆయన ఏమాత్రం సంపాదిస్తారు మా మీ ఆయన? About 15,000 to 20,000 sir. నువ్వేం చేస్తావమ్మా? House wife, I stay at home. ఏదో ఒక పని చేయొచ్చు కదా? Being a mother of 3 children, it's very hard for me. 3 children మా? Yes. ఓకే, ఏమేం చదువుతారమ్మా పిల్లలు? One is in 9th standard, one 7th standard ఒక పాప, 3rd standard పాప. ఇంకొక అమ్మాయి అమ్మా? 3rd standard. 3rd standard. ముగ్గురికి డబ్బులు వస్తుందా? 45,000 వస్తుంది. 45,000 అంటే 2,000 తగ్గించి స్కూల్కి ఇచ్చి మిగిలిన డబ్బులు పంపిస్తాను. ఓకే, గుడ్. ఇంకేంటమ్మా? Sir, actually we do farming, sir. We don't have our own land. So we are doing about more than 2 acres. And we are very much benefited with an HNS project, sir. ఆ నీళ్ళ వల్ల మీకు బెనిఫిట్ ఏంటమ్మా? Bore levels పెరుగుతాయి కదా సార్. పెరుగుతాయి, నీళ్ళు వస్తాయి, దానివల్ల పంటలు బాగా వస్తాయి.
మీకు కూడా పంటలు ఎండిపోకుండా గిట్టుబాటు Yes, వస్తుంది. sir. వెరీ గుడ్. Rainfall తక్కువగా ఉంది కాబట్టి. అవునమ్మా, ఈసారి ఇంకా కరువు ఉండదులేండి మా ఇక్కడ. Yes. ఎవ్రీ ఇయర్ నీళ్ళు తీసుకొస్తాం, అన్ని చెరువులు నీళ్ళు నింపుతాం, Yes, sir. గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెంచుతాం, Water level should be. అన్ని టెంపుల్ పెట్టి మీ పాలారులో కూడా చెక్ డ్యామ్లు కడతాం, అన్ని చేస్తాం. We are very grateful to you, sir. అలా థ్యాంక్ యూ అమ్మా, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. Thank you, sir. నువ్వు కూడా పిల్లలు పెద్ద అయినాక ఏదో ఒక యాక్టివిటీ I చేస్తాను really want the government to support me in some work, sir. తప్పకుండా. ఇప్పుడు ఎంఎస్ఎంఈ కూడా పెడుతున్నాం. Yes, sir. ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే దాన్ని పెద్ద అభివృద్ధి కావచ్చు. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కుప్పంలో ఒక 10,000 మందిని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి చేస్తాం. ఓకే, గుడ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్, కమ్ కూర్చోమ్మా. నీ పేరేంటి? హర్నా. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఎక్కడ? కుప్పం. తల్లికి వందనం కింద సార్ మాకు తిట్ల పడింది, మీ వల్లనే అయింది. నేను బాగా చదువుతున్నాను, నేను మీలాగే అవుతున్నా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగున్నామ్మా, నువ్వేం చేస్తావమ్మా? నేను అగరబత్తి కంపెనీ పెట్టినాను సార్. చిన్నగా ప్రొడక్షన్ చేస్తా ఉన్నాము. ఏ మాత్రం చేస్తాము ఇప్పుడు? ఇప్పుడు వచ్చి 20 మెంబర్స్ మన దగ్గర పని చేస్తారు సార్. అండ్ ప్రొడక్షన్ చేస్తా ఉన్నాము. సో ఇంకా దానికి సెంటింగ్ ప్యాకింగ్ చేసి కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా 50 మెంబర్స్ పని వాళ్ళని కొంచెం. నువ్వేం చదువుకున్నామ్మా? ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చదివాను. ఓ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేసావా? వెరీ నైస్. దెన్ నువ్వు ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేయొచ్చు బాగా, స్టెప్ బై స్టెప్ చేసి మేము సెంటింగ్ ప్యాకింగ్ మేము సొంతంగా చేసుకొని మేము స్వర్ణ కుప్పం కింద అది ఆర్డర్స్ ఇస్తామని ఉన్నాము సార్. వెరీ గుడ్ థింగ్ అమ్మా. బాగా నువ్వు చేయగలిగితే దాని మీద మంచిది వస్తుంది. పిఎంఈజీపీ కింద లోన్ కూడా అప్లై చేసినాం సార్. ఇప్పుడు నువ్వు వికాస్ తో టచ్ లో ఉండమని చెప్తానికి సార్. అంటే మిమ్మల్ని అందరినీ నర్చర్ చేస్తారు, సరే సార్. మోటివేట్ చేయడం, సరే సార్. ఆంటర్‌ప్రెన్యూర్స్ ని గైడ్ చేయడం. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉమెన్ కదా ఉన్నారా? అవును సార్. కుప్పంలో నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా మహిళల్లో? మేము ఉన్నారా? 90 మెంబర్స్ దగ్గర ఉన్నాం సార్. ఎవరన్నా కానీ నేను మీ దగ్గర కాదు, సార్. ఎంతమందికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు అవుతారు. చిన్న చిన్న కంపెనీలు పెట్టి నువ్వు పెట్టావు అగరబత్తి కూడా ఉన్నారు సార్. 2-3 కంపెనీస్ చిన్న చిన్నగా పెట్టి ఉన్నారు సార్. అంటే మేము 20 మెంబర్స్ ఇప్పుడు మా దగ్గర పని చేస్తారు. ఇంకా మేము పెంచుకోవాలి అని. మీరు ఒక మీలాంటి వాళ్ళు కూడా తయారు కావాలి. అవును సార్. సరే సార్. వెరీ నైస్ అమ్మా. నాకు మంచి నేను ఇక్కడ కుప్పంలో వివో లీడర్ గా ఉన్నాను కాబట్టి బస్ లో వచ్చి పోయేది నాకు ఫ్రీగా ఉండేది సార్. ఫ్రీగా వస్తుంది, గ్యాస్ ఫ్రీగా వచ్చింది. అన్న క్యాంటీన్ లో భోజనం ఎప్పుడు పోయినా నేను ఫస్ట్ అన్న క్యాంటీన్ కే పోయి భోజనం అక్కడ భోజనం వెళ్ళొచ్చు. గవర్నమెంట్ అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నామా, ఇవన్నీ ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. సరే సార్. సరే సార్. నీ పేరేంటమ్మా? కామాక్షి సార్. కామాక్షి. ఓకే, థ్యాంక్ యూ. పాప మీతో సూడెల్లా మాట్లాడని వచ్చింది. చాలా బాగా మాట్లాడుతుంది. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 పిల్లలు సార్. ఈ చిన్న పాప, పెద్దోళ్ళు 2 ఇంట్లోనే స్కూల్ పోయినారు సార్. వాళ్ళు ఏం చేస్తారమ్మా? పెద్ద పాప 6th చదువుతుంది సార్. తమ్ముడు 8th 3rd స్టాండర్డ్. పాప ముగ్గురికి డబ్బులు వచ్చిందమ్మా? వచ్చింది సార్. అదే మీకు ధన్యవాదాలు చెప్పాలని అది వచ్చింది సార్. వెరీ నైస్ అమ్మా. బాగా చదువుకో. ఏమవుతావు చదువుకొని? ఏమవుతావు? టీచర్. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అభినందనలు. ఓకే అమ్మా, రండి. అమ్మా, ఏంటమ్మా నీ పేరేంటమ్మా? కవిత సార్. కవిత. ఆశా. ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటమ్మా? నీ ఏరియాలో ఏం చేస్తున్నావు నువ్వు? నీ అనుభవాలు ఏంటి? సార్ నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను, గుడిపల్లి మండలం డ్యూటీ చేస్తున్నాను సార్, విలేజ్ లో. నేను అక్కడ మీటింగ్స్ కి. నువ్వేం చదువుకున్నావమ్మా? సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ చేసావు, ఇప్పుడు ఆశా వర్కర్ గా పనిచేస్తున్నావు. నీ అనుభవాలు ఏంటమ్మా చెప్పు. సార్ మాకు ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చాలా కొంచెం ఫ్రీ అయింది సార్ మాకు. ఫస్ట్ వచ్చేసి మేము ఆటోలో వెళ్తా ఉన్నాము, రోజు 150-100 లాగా చార్జెస్ అవుతాయి సార్. ఇప్పుడు వచ్చేసి ఫ్రీ బస్ వల్ల మాకు కొంచెం బెనిఫిట్ అయింది సార్. ఆ చార్జెస్ మిగిలించుకొని మాకు ఇంటి సౌకర్యానికి ఉపయోగించుకుంటాం సార్. ఓకే అమ్మా, ఇప్పుడు గ్యాస్ వస్తుంది కదా? వస్తుంది సార్. గ్యాస్ వస్తుంది.
ఇప్పుడు రేషన్ అవన్నీ కూడా వస్తుంది కదా మీకు, ఆశా వర్కర్స్ కి ఇది కూడా వస్తుంది. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు? సార్ పాప 6 సార్, పాప 4 క్లాస్ సార్, బాబు వచ్చేసి 2వ క్లాస్ సార్. ఇద్దరికి వస్తున్న డబ్బులు కూడా వచ్చాయి కదా? ఇద్దరికి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చావమ్మా, టెక్నాలజీ బేస్ చేసుకొని టాటా వాళ్ళతో కలిసి చేశారు. ఐడియా ఉందా నీకు? దానికి సంజీవన్ అనే పేరు పెట్టాం ఇప్పుడు కొత్తగా. సంజీవన్ అనే పేరు పెట్టి దాన్ని లాజికల్ గా తీసుకుపోవాలని వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో ఏంటంటే మెయిన్ గా కేర్ అండ్ గ్రో కూడా తీసుకొచ్చారు కదా, ఐడియా ఉంది మీకు? మీ సెంటర్ కూడా దాన్ని ఇన్క్లూడ్ చేసాం. కేర్ అండ్ గ్రో ప్రకారం ఎంతమంది మీ దగ్గర ఉండే పిల్లల్లో ఇంకా డెఫిషియన్సీస్ ఉన్నాయి, పుట్టుకతో వచ్చినటువంటి డెఫిషియన్సీస్ ఎంతమందిలో ఉన్నాయి, అదేమైనా ఐడెంటిఫై చేశారా? నీకు 2 ఉన్నాయమ్మా. చిన్న ఎన్ని ఏంటమ్మా నీ అసెస్మెంట్ ఏంటి? వాట్ టైప్ ఆఫ్ డెఫిషియన్సీస్? సార్ వాళ్ళకి మనకి ఆర్బీఎస్కే వాళ్ళు వచ్చినారు సార్, నన్ను కూడా వచ్చారు సార్ ఆర్బీఎస్కే వాళ్ళు చూసి వాళ్ళకి ఏం కావాలి ట్రీట్మెంట్ అనేది చెప్పినారు సార్ వాళ్ళు. నువ్వు కూడా గుర్తించావమ్మా వాళ్ళకి ఆ డెఫిషియన్స్ ఉన్నాయని ముందుగా? గుర్తించావు, కానీ అప్పుడేం చేయలేకపోయారు. ఇప్పుడు నీకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు దాని మీద అన్ని కరెక్ట్ చేస్తున్నా. అవసరమైతే పిఎస్ మెడికల్ కాలేజ్ పంపించి ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. దానిపైన కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం. అంటే కుప్పంలో ఎవరు పుట్టినా వాళ్ళు చిన్నప్పుడు కొన్ని పుట్టుకతో వచ్చినటువంటి సమస్యలను అధిగమించేట్టుగా ఈ కార్యక్రమాన్ని కేర్ అండ్ గ్రో ద్వారా ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి. ఇది సక్సెస్ అయితే రేపు రాబోయే రోజుల్లో టాటా డిఎన్సీ వల్ల కూడా మాకు కొంచెం వర్క్ తగ్గింది సార్. బాగా ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చేసింది కదా, వాళ్ళు వెళ్ళడం కానీ చూపించుకోవడం అన్ని కూడా ఆన్లైన్ లో కూడా కన్సల్టేషన్స్ పెట్టేసాం కదా. రేపు నాలెడ్జ్ కూడా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, అవన్నీ ఇక్కడ ఉపయోగిస్తాం. ఉపయోగించి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ అందరికి ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మనకి అన్ని రాను ఇంకా పెరుగుతాయి. బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా వర్కౌట్ చేస్తున్నారు, మెలిండా గేట్స్ ఫౌండేషన్, టీసీఎస్ కూడా పనిచేస్తారు, టాటా పనిచేస్తారు. అందరూ కలిసి కుప్పాన్ని నెంబర్ 1 చేయాలి. మీరంతా ఇక్కడ పుట్టిన పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి, మీరు కూడా మంచి పౌరులుగా తయారు చేయాలి. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ తల్లి. నమస్కారం రమ్మా. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫ్. నువ్వేమైనా చదువుకున్నావమ్మా? డిగ్రీ చేసి ఏంటమ్మా ఏదో ఒక చిన్న పని చేసుకోవచ్చు ఇంట్లో నుంచే? బీమా మిత్రగా వెళ్తా ఉన్నాను సార్, మీ స్కీమ్ పెట్టినప్పుడు. ఆ తర్వాత వైసీపీ వచ్చి ఆ జాబ్స్ డ్రాప్ చేసేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు వస్తున్నాయి కదమ్మా స్మాల్ ఎంఎస్ఎంఈలు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను సార్, ఈడీపీ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాను, బిజినెస్ పెట్టాలని. హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చాను సార్. ఓకే, నీకు ఏమైతే చేయగలుగుతావు అనుకుంటున్నావు? మనం సార్ దాల్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నాం సార్. రైతుల దగ్గర నుంచి పప్పు దినుసులు తీసుకొచ్చి వాటిని గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్స్ కి షాప్స్ కి వేయాలనుకుంటాను. నీ పేరమ్మా? సుగుణ సార్. సుగుణ. ఇప్పుడు అలీప్ కూడా వచ్చి పని చేస్తుందా? నీకు ఐడియా ఉందమ్మా? వెళ్ళినాను సార్. వెళ్ళావా? రమాదేవి మేడం కలిసావా? కలిసాను సార్. అది కూడా మంచి ప్రోగ్రామ్ అవుతుందమ్మా. కుప్పంలో ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. అలీప్ కూడా పనిచేస్తా ఉంది. 30 ఏళ్లకు మునుపు నేను తొలిసారి సీఎం అయినప్పుడు హైదరాబాద్ పెట్టించాను. చూసాను సార్, అక్కడ వెళ్ళి చాలా బాగుంది సార్. గాజుల రామారావు. అవును సార్, అక్కడ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. అక్కడ లేడీస్ ఓన్ గా బిజినెస్ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 10 మందికి ఉపాధి కల్పించడం అంతా చూసేసి. నీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 పిల్లలు సార్. ఏం చేస్తారు ఇప్పుడు? పాప 8th క్లాస్ చదువుతాను సార్, బాబు 6th క్లాస్ చదువుతాను. ఇద్దరికి డబ్బులు వస్తున్నాయి కదమ్మా? తల్లికి వందనం పడింది సార్, 11,000 పడింది. అది వాళ్ళ పిల్లల చదువు కోసము యూజ్ చేసుకున్నాను సార్. బాగా చదువుతున్నారమ్మా? బాగా చదువుతున్నారు సార్. పిల్లల్ని బాగా చదివించమ్మా. శ్రీ శక్తి ద్వారా కూడా నాకు బస్సు, నేను రామకుప్పం సాకలకుప్పం విలేజ్ సార్, రామకుప్పం మండలం. అక్కడ నుంచి రావాలంటే రామకుప్పంకి మాకి వచ్చి వెళ్ళడానికి 30 రూపీస్ బస్ ఫేర్ అవుతుంది సార్. ఇప్పుడు ఫ్రీగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు
ఒక్క నిమిషం కింది వేసి రమ్మా. మీరు ఇవన్నీ చేయగలుగుతామని నమ్మకం ఉందమ్మా నీకు? వర్కౌట్ చేయమ్మా, మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలన్నీ మా ఆడవాళ్ళ కోసం చాలా చాలా బాగున్నాయి సార్. మీరు ఈ కుప్పానికి ఎమ్మెల్యేగా రావడం, మీ కుప్పం చేసుకున్న అదృష్టం సార్. నిజంగా శ్రీశైలం నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకురావడం నిజంగా చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదేమ్మా, నేను చేయాల్సిన ఢిల్లీ చేస్తానమ్మా. పరిశ్రమలు వస్తాయి, నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి పంటలు పండుతాయి. అదే సమయంలో మంచి డబ్బులు వచ్చాయమ్మా. అదే అమ్మా, చాలా చాలా ధన్యవాదాలు సార్. కుటుంబ ప్రజలందరూ చాలా సంతోషం. మీ అందరి అభిమానం అమ్మా. ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిపించారు, అందుకే నేను కూడా అన్ని విధాల మీ రుణం తీర్చుకోవాలి. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరగాలి. అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతుందమ్మా. మీరు కూడా శ్రద్ధ చూపిస్తే, అదే మీరు కూడా ఏంటంటే నేను చేసే పనులు అర్థం చేసుకొని మీరు కూడా చేస్తే మీరు బాగుపడతారు, కుప్పం కూడా అభివృద్ధి. ఏమ్మా మాట్లాడు, మీ పేరు ఏమన్నామ్మా? సుగుణ. ఓకే రమ్మ. రమ్మా. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? దీపలక్ష్మి సార్. దీపలక్ష్మి. ఏం చేస్తాం మనం? హౌస్ వైఫ్ సార్. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 3 ఆడపిల్లలు సార్. ఏం చదువుతారమ్మా? పాప ఇప్పుడు బీకామ్ ఎల్ఎల్బి చేస్తాను సార్. పెద్ద పాప బీకామ్ ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ చదువుతాను. రెండో పాప బైపీసీ తీసుకున్నాను. థర్డ్ పాప 5th క్లాస్ సార్. వాళ్ళిద్దరికి డబ్బులు వస్తున్నాయమ్మా? వస్తా ఉన్నాయి సార్. బీకామ్ ఎల్ఎల్బి ఎక్కడ చేస్తానమ్మా? బెంగళూరులో చేస్తాను. బెంగళూరు. పిల్లల్ని బాగా చదివిస్తున్నావు. చదువుకోలేదు సార్, పిల్లలైనా చదువుకోలేదు. మంచి పని చేశారమ్మా మీరు. మీ భర్త కూడా అభినందనలు. పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది చదువుకుంటే. వీళ్ళని కూడా బాగా చదివించు. నేను కూడా అన్ని విధాల ఇది ఉంటామా. నువ్వు కూడా ఏదైనా వ్యాపారాలు చేయగలిసి ఇద్దరు కలిసి, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు చేసుకుంటా ఉండొచ్చు, ఒకరి పిల్లలు కావాలి చూసుకోవచ్చు. కొంత ఆర్థికంగా వెసులుబాటు వస్తే ఇంకా మంచి పనులు చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతుందమ్మా. చేయమని చేస్తా ఉన్నారు సార్. చాలా డెవలప్ అయ్యింది సార్. ఇప్పటికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మాకి ఇంకా కూడా చేస్తా ఉన్నారు సార్. మీరు అప్పుడు మరీ బ్యాక్వర్డ్ అమ్మా. ఇప్పుడు కొంచెం ఒక లెవెల్ కి వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. ఇంకా మీరందరూ సహకరిస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాం. మాకు అన్నదాత సుఖీభావం వస్తా ఉంది సార్. వస్తా ఉందమ్మా. వస్తా ఉంది సార్. తల్లికి వందనం పడింది సార్. 3 సిలిండర్స్ వస్తా ఉన్నాయి సార్. దీపం గ్యాస్ పింఛను, మా అత్తగారికి పింఛను వస్తుంది. అన్ని వస్తా ఉన్నాయి. సూపర్ 6 పథకాలు అన్ని అందుతా ఉన్నాయి. అన్ని కూడా మీకు ఎలిజిబిలిటీని బట్టి అన్ని ఇస్తున్నాం. ఇన్ని వచ్చినప్పుడు మీరు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి కావాలి. చాలా సంతోషం. గుడ్. వల్ల మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నీకు మీ అత్తగారికి ఇద్దరు కూడా ఎక్కడైనా పోవాలన్నా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. చాలా తగ్గుతుంది సార్. అవునమ్మా. ఫ్రీ బస్ వల్ల మా పిల్లలు స్కూల్ కి రావడానికి, పిల్లలు బయట ఉన్నారు సార్, హాస్టల్లో ఉన్నారు. అక్కడ వెళ్ళి చూసి రావాలన్నా కూడా, అమ్మ వాళ్ళకి వెళ్ళి రావాలన్నా కూడా బాగా ఉపయోగపడతాం సార్. మీ తల్లి, మీ అమ్మగారు ఊరు ఎక్కడమ్మా? పక్కలేదు సార్. పక్కనే 20 రూపీస్ ఛార్జ్ సార్. ఇప్పుడు అది కూడా లేదు. అది కూడా లేదు సార్. ఇప్పుడు ఫ్రీగా వెళ్ళేసి వస్తా ఉన్నాం సార్. నెలకి దాదాపు బయట కుప్పం మీద వచ్చి వెళ్ళాలంటే కూడా మాకి 2000, 2500 అవుతుంది సార్ నెల ఖర్చు మాకి. ఇప్పుడు ఆ ఖర్చు కూడా తగ్గింది సార్ మాకి. దాంతో మాకు మీకు రుణపడి ఉన్నాం సార్. వెరీ నైస్ అమ్మా. మీ అందరి అభిమానం. మీరు ఎప్పుడు ఎమ్మెల్యేగా మాకు ఉండాలి సార్. ఎప్పుడు ఇలానే గెలుస్తా ఉండాలి. ఎమ్మెల్యేగా మాకు ఉండాలి సార్. ఇంకా ఎక్కువ చేయాలమ్మా. చేద్దాం. మీరందరూ పైకి రావాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్. రాయా
రండి. నీ పేరేంటా? రామచంద్రప్ప సార్. రామచంద్రప్ప. ఏంటి రామచంద్రప్ప ఏంటి చెప్పు, ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయం చేస్తాం సార్. ఎంత భూమి ఉంది? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. నీకు ఇప్పుడు వచ్చిందా మన అన్నదాత సుఖీభావ? వచ్చింది సార్. నీ అకౌంట్ లో పడింది 7,000 రూపాయలు పడింది కదా. పడింది సార్. ఇంకా ఏంటి, ఏం పంటలు వేస్తావు? వరి వేసినాము, టమాటా వేసినాము, రాగులు వేసినాము. బాగుంది. ఏదో మనకు ఈ భూగర్భ జలాలు రాక మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎట్లా మా రైతులకు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు నువ్వు? సార్ మేము పుష్టిగా వ్యవసాయం వేస్తాం. అది వ్యవసాయం చేస్తున్నావు? అవును. ముందు బోర్లు వేస్తే 1000 అడుగులు బోర్ వేస్తే కూడా నీళ్ళు రాదు. 200 వేస్తే రాదు. 200 వేసావు? వేసినాం. అది కూడా ఫెయిలియర్ అయిపోయింది. కొన్ని బోర్లు ఇప్పుడు వస్తామని పోయినాయి. ఇప్పుడు రైతులంతా చాలా సంతోషం పడిపోయినారు సార్. ఒక నమ్మకం వచ్చింది. అవునవును. పౌర్ణమి నడిచి అందరికి ఎంత కలవశం వచ్చిందో అంత కలవశం మన కోపానికి వచ్చేది సార్. చాలా సంతోషం. రైతులతో చాలా బాగుంటుంది సార్. ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తాం తెలుసా నీకు నీళ్లు? 750 కిలోమీటర్లు. 738 కిలోమీటర్ల నుంచి వస్తాం సార్. శ్రీశైలం నుంచి. శ్రీశైలం ఇంకా రావాలంటే గంగా జలాల్లో అందులో కొండలు. నీ దైనికనే సార్ ఇది వస్తా ఉండేది. నీ దైనిక చాలా మనిషి దాన్ని నేనే ప్రారంభించా. అవును సార్. ప్రారంభించి ఈ రోజు మళ్ళా నేనే పూర్తి చేస్తున్నా. చేస్తే చాలా రాయలసీమ ఉండే రైతులందరికీ జన్మానికి మేము వచ్చిపోం సార్. రైతులు మర్చిపోకుండా మళ్ళీ జన్మానికి మర్చిపోము. ఎప్పుడు మంది పసుపు జెండా ఎగురుతూనే ఉండాలి సార్. ఉండాలి. మీరందరూ కూడా బాగుపడాలి. అవును సార్. ఆ పసుపు జెండా కింద మీరందరూ కూడా శుభం జరగాలి. జరగాలి మంచిగా. మాకు శుభేష్ బాగుండేది. బాగుండాలంటే మీరు మీ భవిష్యత్తు బాగుండాలి. ఎంతమంది పిల్లలు సార్? నేను 3 కొడుకులు, 1 కూతురు సార్. ఏం చదువుతారు వాళ్ళు? ఏం చేస్తారు? ట్రాక్టర్ లోన్ తీసి ట్రాక్టర్ తీసుకున్నాము. ట్రాక్టర్ తీసుకున్నాము. 4 ఆవులు ఉంది. ఆవుల్లో ఎంత వస్తుంది? ఆవుల్లో నెలకు 15,000, 20,000 ఇంకా. ఓకే. నేను ఒకప్పుడు మీ అందరికి ఒక మాట అనేవాడిని, నీకు కొత్తలో జ్ఞాపకం ఉందా లేదు? ఉంది సార్. ఆవులు పట్టిస్తానంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆవులే ఆధారం. ఆవులే ఆధారం ఉంది సార్. ఆవుల ఆధారం ఉంది. కొడుకు పోలీసు చేసి మన మాటల పోయలేరు సార్. ఉన్నాడు, ఏం లేదు. వేరే ఏదైనా ఉద్యోగాలు చేయొచ్చు కదా, చాలా ఉన్నాయి కదా అవకాశాలు. ఉన్నాయి సార్. ఇది అది పోతే పోయింది. ప్రైవేట్ లో ఉన్నాయి. ఇప్పుడు మన ఫ్యాక్టరీలు చాలా వస్తున్నాయి ఇక్కడ. ఏం చదువుకున్నాడు? డిగ్రీ చేసి ఆ ఫ్యాక్టరీలో చాలా వస్తున్నాయి. నేర్చుకోమని ఇంకా బాగుంటుంది భవిష్యత్తు. బాగుంటే చాలా ఇంకా మేము కూడా చాలా సుఖపడినాం సార్. ఫస్ట్ మీరు బోర్ ఇచ్చింది కూడా మేము బోర్ వేసుకున్నాం. ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఇచ్చిన బోర్ చాలా రోజులు పోయింది సార్. ఇప్పుడు మీకు అందరికి ఉచిత కరెంట్ వస్తుంది. 300 అడుగుల్లో నేను నీళ్ళు పోతాను సార్. ఇప్పుడు ఇంకా వస్తుంది. ఇప్పుడు ఇంకా వంకల్లో ఏడంటాడు నీళ్ళు వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే, వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లు అంటే 24 అడుగుల్లో ఉండాలి. వర్షాకాలం తర్వాత 10 అడుగుల్లో ఉండాలి. 10 అడుగుల్లో నీళ్లు ఉంటే కరెంటు కూడా ఆదా తగ్గుతుంది. మన తక్కువ ఖర్చు ఇదవుతుంది. రెండోది భూమి కూడా బాగుంటుంది. చెట్లు పెరుగుతాయి. మీకు ఖర్చు తగ్గుతుంది. మీకు అందరూ కూడా నమ్మకంగా పంటలు వస్తాయి. వస్తుంది సార్. ఇప్పుడు చాలా గర్వపడతారు సార్. గంగా జలాలు ఇప్పుడు వచ్చే తోలికి అందరికి పండుగలు అయిపోయాయి సార్. రైతులకంతా పండుగలు అయిపోయాయి. ఊర్లో ఏమనుకుంటున్నారు? గ్రామాల్లో చేయలేదు అందరు సార్. మొక్కే వాళ్ళు నీళ్ళు ఇక్కడ ఎన్నో కిలోమీటర్లకి ఇక్కడ తెచ్చి నీళ్ళు వదులుతా ఉన్నాడు. ఒక యజ్ఞం లాగా చేస్తా ఉంటే అభివృద్ధి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకప్పుడు మన నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది కదా. అవును. ఇప్పుడు అన్ని విధాలుగా వెనుకపోయింది. మీరు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయ్యింది. ఎదురుకు వచ్చింది. అన్ని రేట్లు పెరిగింది. అన్ని డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఇంకా భూమి రేటు పెరుగుతుంది. అభివృద్ధి అవుతుంది. ఇండస్ట్రీస్ వస్తాయి. పరిశ్రమలు అందరూ కూడా కాలం వచ్చినాక ఆ భూముల రేట్లు కూడా పెరిగింది కూడా వెనకేస్తారు. దానికి ముందు ఆ రేట్లు లేదు. చాలా తక్కువ రేట్లు ఉంది. అది వచ్చినాక రేట్లు పెరిగింది. బాగా అన్ని వచ్చాయి. మంచిదే. నమస్కారం. నీ పేరేంటా? చిన్నప్ప సార్. చిన్నప్ప. ఒళ్ళుకి బాగలేదు సార్. అలర్జీ నాకు. ఇప్పుడు ఇంకోటి కూడా చేసావు నీకు. మీలాంటి వాళ్ళకి
సంజీవిని అని ఒక ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు. సెల్ ఫోన్ లోనే చూసుకొని మీ ఊర్లో ఉండే ఏఎన్ఎంలు కానీ వాళ్ళే నిన్ను గైడ్ చేస్తూ ఉంటారు. మందులు ఇవ్వడం కానీ అన్ని వాళ్ళే చేస్తారు. నువ్వు హాస్పిటల్ కూడా పోవక్కర్లా, ఇంటికే వస్తారు. నీకేదైనా అవసరమైతే టెస్టులు కూడా ఇంటి దగ్గరనే చేసేస్తారు. ఇంటి దగ్గరనే చేసి నువ్వేమేం చేయాలి, ఎంత తిండి తినాలి అవి కూడా నేర్పిస్తారు. నీ జబ్బు ఏంటి, దీనికి ఎట్లా మందులు వాడాలి అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే ఉన్నంత వరకు నువ్వు ఆనందంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. దానికి కూడా ఒక స్కీమ్ తెచ్చాం భారతదేశానికే. దీని సంజీవని అంటే తెలుసా నీకు? రామాయణం విన్నావా? సంజీవ్ కూడా తెస్తారు కదా. తెచ్చినప్పుడు సంజీవ్ మొక్క తీసుకుంటారు కదా, ఆ మొక్కను ఏం చేస్తారు? బతికాడా? మీలాంటి ఆరోగ్యానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు టెక్నాలజీ ద్వారా మీకు అందుబాటులో పెడతా. సంజీవుని మరిగా నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో అది చేస్తున్నా. సరేనా? ఫోన్ ఉందా నీకు? వాడతావా? తీసుకొని ఇప్పుడు సరే మామూలుగా వాడతావా? చాలా సంతోషం. మీరంటే నాకు థ్యాంక్ యూ. చేద్దాం, ఏం చేయాలో చేద్దాం. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా, చేద్దాం. సరేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటమ్మా? సార్ నేను మా కళ్ళదాత సుఖీ బాగుపడింది సార్. వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్. పాల ఆవులు 6 ఆవులు ఉన్నాయి సార్. నాకే 6 ఆవులు ఉన్నాయి సార్. ఎంత ఆదాయం వస్తుందమ్మా? సార్ నెలకి అంటే 40,000 వస్తుంది సార్. పూటకు 40 లీటర్ పాలు పోస్తా ఉన్నాను సార్. ఒక పూటకి వ్యవసాయం చేస్తాను. ఎంత గడ్డి వేసావమ్మా? సార్ గడ్డి ఒక 1/2 ఎకరా వేసినాం సార్. 1/2 ఎకరా వేసినాం సార్. ఇది రాగులు కొంచెం నాటినాను సార్. వ్యవసాయం చేసుకొని. ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? 2 ఎకరాలు సార్. భూములు ఎంత వస్తుందమ్మా? భూములు నాటినాం సార్. భూములను ఈ రాగులు వడ్లు వ్యవసాయం చేసుకొని. ఎంతమంది పిల్లలమ్మా మీ ఇంట్లో? సార్ 2 కొడుకు ఒక కూతురు సార్. ఏం చదువుతారమ్మా? కొడుకు డిగ్రీ చదివేసి మైక్ సెట్ పెట్టుకున్నాడు సార్. డెకరేషన్ పోతాడు. మా ఇద్దరు వ్యవసాయమే సార్. కూతురికి పెళ్లి అయిపోయింది సార్. కూతురికి పెళ్లి అయిపోయింది. నువ్వు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నావు. సంపాదిస్తాను సార్. చాలా సంతోషం. కూతురు బస్సులో అన్న ఫ్రీ బస్ ఇచ్చినాడు. బస్సులో వస్తా పోతా 2 రోజులు వచ్చిపోయింది సార్. వచ్చిపోయిందా? అవును సార్. ఇప్పుడు బస్సు ఫ్రీ వల్ల నేను చూడడానికి 2 సార్లు వచ్చిపోయింది సార్. లేకుంటే పని లేదు, మైంటైన్ లేదు అని చెప్తుంది సార్ పాప. అదే ఇప్పుడు వస్తుంది సార్ బస్సులో. నువ్వు కూడా కావాలంటే పోయి రావచ్చు సార్. నేను గుడిపల్లికి కూడా ఫ్రీగా పోయిస్తాను సార్. ఈ లీటర్ గా చేస్తాను. థ్యాంక్ యూ. నువ్వేంటమ్మా? సార్ నేను శ్రీజ డైరీలో పాలమిత్రగా పనిచేస్తాను సార్. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు ఉంది సార్. ఏమేమి పంటలు వేసాము? రాగులు వేసిన సార్, కొంచెం అన్నం వేసినాను. డైరీ ఉందమ్మా? పాలమిత్ర సార్ డైరీ ఉంది. ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఆవులు పెట్టుకున్నాను సార్. ఎంత వస్తుందమ్మా 2 ఆవుల్లో? వస్తుంది సార్ 15,000 20,000 దాకా వస్తుంది సార్. మా ఇంటర్ హ్యాండిక్యాప్ సార్. నాకు 6,000 రూపాయలు పెన్షన్ సార్. గవర్నమెంట్ ఇది ఇచ్చేది ఇస్తుందో నీ ఆదాయం కూడా పెంచుకుంటున్నాను సార్. చాలా సంతోషం. ఫోటో సార్, ఫోటో సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్. పేరేంటమ్మా? చంద్రమ్మ సార్. చంద్రమ్మ. నీ పేరేంట? వెంకటేష్ సార్. వెంకటేష్. మా ఊరికి వచ్చినారు సార్. మీరు ఎన్నో సార్లు వచ్చి రోడ్డు చేపించినారు. ఆ గుట్ట పైకి వచ్చి ఆవులకంతా లోన్లు ఇచ్చినారు. సీమావులు పెట్టినారు. మీరు మాకు కూడా సీమావులు ఇచ్చినారు. ఫస్ట్ మా భార్య ఉన్నప్పుడు ఆ గ్రామ లక్ష్మీలు పెట్టి అంతా పెంపు చేసినారు. మా ఊరికి ఎన్నో సార్లు వచ్చే రోడ్డు వెండుగంపల్లి రోడ్డుకు వచ్చి బాధపడినారు. ఇప్పుడు నీళ్లు చూశాను సార్. ఎక్కడో ఉండే నీళ్లు వస్తుందంటే ఆ భగీరథుడు తపస్సు చేసి గడ్డ తెచ్చినాడు. ఆ మేరకు మీరు ఎన్ని అంటే ఈ నీళ్ళు తెచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నీళ్లు చూస్తా ఉంటే ఏమో అనుకుంటారు సార్. 750 కిలోమీటర్ అంటారు కానీ అంటారు. మాకేం తెలీదు. ఆ నీళ్ళు తెచ్చారంటే మీరు శ్రీరామచంద్రుని అట్లా రాత్రి పగులు యోజన చేసి ప్రజల పైన అక్కర పెట్టి ఈ నీళ్లు తెచ్చినారు. ఎన్నో గ్రామాలు బతుకుతా ఉంది ఇప్పుడు ఈ నీళ్లు రాగా. ఈ నీళ్ళే లేకుంటే ఇప్పుడు అంతా ఇంకిపోయింది. ఈ బోర్లంతా ఎండిపోయిన చెరువులన్నీ మళ్ళా నిండిస్తున్నాం. అవును సార్, అవును సార్. ఎండిపోయిన పొలాలన్నిటికీ మళ్ళా జీవానికి వస్తుంది.
ప్రజలను ఎంతో కాపాడినట్లుంది సార్. మీరు ఆ ఆవులే లేకుంటే, ఆ గ్రామలక్ష్మి లేకుంటే ఎప్పుడు బతికేది జనాల్లో. పరమ సముద్రం నిన్నటి వరకు ఎండిపోయింది, ఇప్పుడు పరమ సముద్రం సముద్రం అయింది సార్. ఇప్పుడు సంపూర్ణ సముద్రం. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు కాపాడి దాని తట్టుకొని ఈ నీళ్లు తెచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది మాకు. నీళ్లు తెస్తానని చెప్పినారు సార్, నీళ్లు తేలేదు. నేను ట్యాంకర్ నీళ్ళు పెట్టేసి కాలువలో వదిలేసి నేను నీళ్లు తెచ్చేసినానని సంతోషంగా అంతా రైతుల మీద సంతోషం పెట్టేసి తర్వాత ఆ మరుసటి రోజు చూస్తే ఎండిపోయింది సార్ కాలువలో. సీఎం ముందు వచ్చిన సీఎం అప్పు చేసినారు జగన్ సార్. ఇప్పుడు మన సారా నీళ్ళు పెట్టుకున్నారు, మాట మీద నిలిచారు. అక్కడ అతను ఏం పనులే చేయలే కదమ్మా, రాయలసీమలో ₹1 ఖర్చు కూడా పెట్టలే కదా డబ్బులు. పోయినప్పుడు కూడా మనం 14-19లో 68,000 కోట్ల ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చిందంటే 3,850 క్యూసెక్స్ నీళ్లు వస్తాయి. అక్కడ వస్తేనే ఇంత ఫోర్స్ వస్తుంది. దానికి 3,850 కోట్లు ఖర్చు పెట్టి 2 రోజుల్లో పనులు చేస్తాం. మాట మీద నిలబడుతున్నారు సార్. అదే మా ఫ్యామిలీ సంతోషంగా ఉంది. Thank you. అన్ని గ్రామాల్లో నీళ్ళు చూస్తున్నారు ఎంత ఇదిగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది. ఆ గంగాదేవి ఎట్ట దుముక్తా ఉంది, కృష్ణం తల్లి ఎదుగుతా ఉందో. మీరు భగీరథుడు తపస్సు చేసిన జలాన్ని తెచ్చినట్లు మాకు జలాలు తెచ్చి మీరు అన్ని అడ్డంకులు దీనికి మీరు బాధపడి రాత్రి పగలు రామచంద్రుడు దైవమే తెలిసినట్ట జనాల్ని. ఆ మేరకు మీరు తెలుసుకొని ఈ నీళ్ళు తెచ్చి ఇచ్చినారు. చాలా సంతోషం సార్. తిరుగుతా వస్తా ఉంది చూసారు అంతా చూసినప్పుడు నాకైతే చాలా ఆనందంగా, మాకు కూడా ఆనందంగా సార్. 4 రోజులు ఇక్కడే తిరుగుతూ ఉంటాము. 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటాం, చూస్తూ ఉంటాం, పోతా ఉంటాము. వచ్చారు సార్. ఎంత భూమి ఉంది నీకు దీని కింద, చెరువు కింద? 1 ఎకరం సార్ మాకు. మీరమ్మా? మాకు 2 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు వేసుకోవచ్చు చూస్తున్నావు దాన్ని కోట్లో ఏమవుతుంది? ఊరికే 1 నిమిషం అట్లా చేసేపోతే ఏమవుతుంది అడగండి సార్. ఇప్పుడు మీరు 1 నిమిషం వేయించినా టైం ఉందా? 1 నిమిషం వేద్దాం. టైం ఉంది సార్, చెక్ చేయలేదా? చెక్కింగ్ ఏం అవసరం. కలెక్టర్ కూడా 2 times no, it's okay. You ask him to come. Launch it. అటు పోనీ ఆ జెండా పక్కనంతా తిప్పుకొని ఇటు వద్దాం. ఏంటా ఏమనిపిస్తా ఉంది మీ చెరువులో? అది మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం. మీ చెరువు ఎప్పుడో ఎండిపోయిన చెరువు ఇప్పుడు నీళ్లు రావడమే కాకుండా రాజులు ప్రయత్నం చేస్తారు. భగీరథుడు తపస్సు చేసినట్ల కొన్ని ఏళ్ళ నుంచి తపస్సు చేసినట్ల
ఎన్ని అడ్డంకులు పడ్డారో 25 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాం. చేసి ఇప్పుడు మా 25 ఏళ్ళ తర్వాత పరమ సముద్రానికి వచ్చాయి. చెరువు వచ్చింది. చరిత్ర రాత్రి పగులు అదే యోచన అంట, ప్రజలు బాగుండాలని. అక్కడ మీరు యోచన చేసి ఈ నీళ్లు తెచ్చినారు. శ్రీరాముడు రాత్రి నిద్రపోతే కూడా అదే యోచన అంట, ప్రజలు బాగుండాలని. అట్లా మీరు కూడా యోచన చేసి ఈ నీళ్ళని తెచ్చినారు. అవును, ఇది ఒక పెద్ద మా పెద్ద మంచి ఎంతో పని సార్.